రవీంద్ర చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? రవీంద్ర సరదాగా మాట్లాడుతుంటారు, ఏముండదు. కాబట్టి బేసిక్గా చంద్రబాబు నాయుడు అక్కడ గేట్లు తెరవడానికి సిద్ధంగా లేడు. తెరవరంటారా అసలు? నాకు తెలిసి చేర్చుకోరు. ఎందుకంటే ఇప్పుడు 164 మందిని పెట్టుకుని వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అంటే ఒక 8 మందికి ఎక్కడో ఒకటి అకామిడేట్ చేసేయచ్చు కదా. చేసేదే ఉంది వాళ్ళకి కొత్తగా. ప్రత్యర్థం దెబ్బ కొట్టడం. ఇప్పుడు ఓ ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తే ప్రజలు మనల్ని ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. సింపుల్ లాజిక్ అక్కడ. ఇప్పుడు కేసీఆర్ 2 సార్లు ప్రతిపక్షం లేకుండా చేసుకున్నాడు. ఏమైంది? కేసీఆర్కే ప్రతిపక్షం లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నా దిక్కు లేదు అక్కడ కూడా. ఏదో మన 10 మంది ఒక లక్ష, మళ్ళీ ఇంకో 10 మంది అంటున్నారు. బేసిక్ గా నువ్వే పని చేస్తావు అదే ఉంటది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మంచి విధానాన్ని ఫాలో అయ్యాడు. చంద్రబాబు టైంలో 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అట్లా తీసుకోలేదే. ఆ రోజున అన్నా కూడా తీసుకోనని చెప్పాడు. ఏం చెప్పాడు? రాజీనామా చేసి రమ్మన్నాడు. రాజీనామా చెయ్యకుండా వచ్చినటువంటిది వల్లభనేని వంశీ, కర్ణం బలరాము, మద్దాలగిరి, తర్వాత వాసుపల్లిగిరి. ఈ నలుగురు కూడా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రెషర్తో పార్టీలో చేర్చుకోకుండా మద్దతుదారులుగా మాత్రమే పరిగణించారు. ఎందుకు? అది కూడా వల్లభనేని వంశీ, కొడాలి నాని ఆబ్లిగేషన్.